విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. అది కూడా 61 బంతుల్లో. ఇది కేవలం డొమెస్టిక్ మ్యాచ్ స్టాట్స్ కాదు, ఇది స్టేట్మెంట్. ఎవరైనా ఇంకా రోహిత్ ఫామ్ తగ్గిపోయింది, వయసయింది, ఓడిఐలో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి అని మాట్లాడితే ఈ ఇన్నింగ్స్ వాళ్ల నోట్లో నేరుగా సైలెన్సర్ వేసినట్టే. అసలు ఇన్నింగ్స్ ఏంటంటే, ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ శర్మ 61 బంతుల్లో సెంచరీ, 8 ఫోర్లు, 8 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ మ్యాచ్ కంట్రోల్లోకి తీసుకెళ్లే లెవెల్. ఇది టెంపో బ్యాటింగ్ కాదు, ఇది ఓడిఐ క్లాస్ బ్యాటింగ్. నంబర్ 1 ఓడిఐ బ్యాటర్ ట్యాగ్ ఊరికే రాలేదు. డొమెస్టిక్ టోర్నీలో ఆడడం చిన్న విషయం అనుకుంటే అది మీ అపోహ. ఇలాంటి టోర్నీల్లోనే రిథమ్ మెయింటైన్ అవుతుంది. యువ బౌలర్లపై ఆధిపత్యం చూపించాలి. ఫిట్నెస్ ప్లస్ ఇంటెంట్ బయటపడుతుంది. ఈ 3 పాయింట్లలోనూ రోహిత్ ఫుల్ మార్క్స్ కొట్టాడు. ఫ్యాన్స్ కామెంట్స్ ఎందుకు లెజిట్? హిట్ మ్యాన్ ఇంకా తగ్గలేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. అది ఎమోషన్ కాదు, అది ఫ్యాక్ట్. ఎందుకంటే బంతిని ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసు, రిస్క్ ఎప్పుడు తీసుకోవాలో తెలుసు, ఇంకా గేమ్ని చదవగలడు. ఇది అనుభవం, ఇది క్లాస్. మరోవైపు ఢిల్లీ తరపున కోహ్లీ. అటు ఏపీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఢిల్లీ అర్ధ సెంచరీ చేశాడు. పెద్ద స్కోర్ కాకపోయినా ఫామ్లో ఉన్నట్టన్న సంకేతం మాత్రం స్పష్టంగా ఇచ్చాడు. సూటిగా చెప్పాలంటే ఇది కేవలం విజయ్ హజారే మ్యాచ్ కాదు, ఇది సెలెక్టర్స్కి, క్రిటిక్స్కి, సోషల్ మీడియా జడ్జ్లకి ఒక మెసేజ్. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇంకా బెస్ట్ నేనే. రోహిత్ శర్మ ఓడిఐ టీంలో ఎందుకుండాలో? ఈ 61 బంతులే సరిపోతాయి.